అందరికీ నమస్కారం. మార్కెట్ చూస్తేనేమో ఒకరోజు పైకి ఒకరోజు కిందికి చాలా వొలటైల్గా ఉంది కదా. కానీ ఇలాంటి మార్కెట్లో కూడా కొన్ని స్టాక్స్ మాత్రం అస్సలాగట్లేదు, రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. సో ఈరోజు మనం సరిగ్గా అలాంటి రెండు ఇంట్రెస్టింగ్ స్టాక్స్ గురించి చాలా వివరంగా మాట్లాడుకుందాం. అవునండి, మనం డిస్కస్ చేయబోయేవి ఒకటి, రీసెంట్గా లిస్ట్ అయిన ఫస్ట్ క్రై అంటే బ్రెయిన్ బీ సొల్యూషన్స్. ఆ రెండోది వచ్చేసి కెమికల్ సెక్టార్ కింగ్ అయిన గుజరాత్ ఆల్కలీస్. అసలు ఈ స్టాక్స్ ఎందుకింతలా పెరుగుతున్నాయి, వీటి వెనకున్న పాజిటివ్ న్యూస్ ఏంటి, ఇంకా టెక్నికల్ చార్ట్స్ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ మనం క్లియర్గా చూసేద్దాం. సరే, మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ ఈ రైజింగ్ స్టార్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఫస్ట్ క్రై గురించి, ఆ వెంటనే గుజరాత్ ఆల్కలీస్ గురించి డీప్గా అనలైజ్ చేద్దాం. నెక్స్ట్ ఈ రెండింటిలో ఏది గ్రోత్ ఏది వాల్యూ స్టాకో పోల్చి చూసి ఫైనల్గా ఒక అనాలిసిస్తో ముగిద్దాం. రైట్, ఇక మనం అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫస్ట్ క్రై. ఈ స్టాక్ ఈరోజు ఏకంగా 20% అప్పర్ సర్క్యూట్ కొట్టింది. అసలు ఎందుకిలా జరిగింది, దీని వెనకున్న అసలు కదేంటి? దీనికి మెయిన్ రీజన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ క్రై క్విక్ పేరుతో ఒక సరికొత్త బిజినెస్ మోడల్లోకి అడుగుపెడుతోంది. మీకు బ్లింకెట్, జెప్టో లాంటి క్విక్ కామర్స్ యాప్స్ తెలుసు కదా, అవి ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో మనం చూశాం. ఇప్పుడు ఫస్ట్ క్రై కూడా అదే దారిలో బేబీ ప్రోడక్ట్స్, డయాపర్లు, బొమ్మలు ఇలాంటివన్నీ కేవలం గంటల్లోనే డెలివరీ చేయబోతోంది. ఇది గనక క్లిక్ అయితే కంపెనీ రెవెన్యూ మామూలుగా పెరగదు, ఓ రేంజ్లో పెరిగే ఛాన్స్ ఉంది. సరే, ఫండమెంటల్స్ వైపు వస్తే ఇండియాలో బేబీ కేర్ మార్కెట్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇది వాళ్ళకి పెద్ద ప్లస్. ఇంకో మంచి విషయం ఏంటంటే వీళ్లకు ఆన్లైన్తో పాటు ఫిజికల్ స్టోర్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు, వాళ్ళ లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో లాసెస్ కూడా తగ్గాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు అంటే FIIs కూడా ఈ స్టాక్పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది ఇన్వెస్టర్లకు మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇప్పుడు టెక్నికల్స్ చూద్దాం. ఈ స్టాక్ తన ఆల్ టైమ్ హై వైపు దూసుకువెళ్తుంది. చూడండి, 235 రూపీస్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండేది, కానీ ఈరోజు దాన్ని మంచి వాల్యూమ్స్తో బ్రేక్ చేసి పైకొచ్చేసింది. సో షార్ట్ టర్మ్లో మన టార్గెట్ 275 రూపీస్. ఇక ఒక 3 నుంచి 6 మంత్స్ హోల్డ్ చేయగలిగితే 310 రూపీస్ వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. కిందకొస్తే గనక 210 రూపీస్ దగ్గర మంచి సపోర్ట్ ఉంది. సరే, ఫస్ట్ క్రై సంగతి అది. ఇక మన నెక్స్ట్ స్టాక్ గుజరాత్ ఆల్కలీస్. ఇది కూడా ఈరోజు 13% పైగా పెరిగింది. మరి ఈ లెగసీ కంపెనీలో ఇంత పెద్ద మూవ్కి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే కొన్ని పాజిటివ్ విషయాలన్నీ ఒకేసారి కలిసొచ్చాయి. ఒకటి, కెమికల్ సెక్టార్లో మళ్లీ డిమాండ్ పికప్ అవుతోంది. 2, చైనా నుంచి కెమికల్ సప్లై తగ్గింది. 3, ఇండియాలో కాస్టిక్ సోడా ధరలు పెరుగుతున్నాయి. ఇవన్నీ ఈ కంపెనీకి భలే కలిసొస్తున్నాయి. వీటన్నిటికీ తోడు వాళ్ళ ప్లాంట్ ఎక్స్పాన్షన్ పనులు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. ఇది మార్కెట్కు చాలా మంచి సైన్. ఇక ఫండమెంటల్స్కొస్తే ఇదొక గవర్నమెంట్ కంపెనీ, PSU, అదే దీనికి పెద్ద బలం. దీని PE రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో చాలా తక్కువగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే స్టాక్ ఇంకా అండర్ వాల్యూడ్గా అంటే తక్కువ ధరకే దొరుకుతుందని అర్థం. కంపెనీకి అప్పులు దాదాపు లేవు, డివిడెండ్లు కూడా రెగ్యులర్గా ఇస్తారు. సో వాల్యూ ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళకి ఇదొక మంచి ఆప్షన్ కావచ్చు. టెక్నికల్ చార్ట్ మీద చూస్తే ఒక క్లియర్ డబుల్ బాటమ్ బ్రేక్అవుట్ కనిపిస్తోంది. ఇది చాలా బులిష్ ప్యాటర్న్. స్టాక్ గనక 550 రూపాయల పైన నిలబడితే ఇంకా మంచి అప్మూవ్ చూడొచ్చు. మన ఫస్ట్ టార్గెట్ 630, ఆ తర్వాత 680. అయితే ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్, 525 రూపాయల దగ్గర స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనం రెండు స్టాక్స్ గురించి చూసాం కదా. ఒకటి ఫ్యూచర్ గ్రోత్ మీద పందెం కాస్తుంటే ఇంకొకటి ప్రస్తుతమున్న వాల్యూతో ఆకట్టుకుంటోంది. మరి రెండిట్లో ఏది బెటర్ చాయిస్, ఒకసారి పోల్చి చూద్దాం. ఇక్కడ విషయం చాలా సింపుల్ అండ్ క్లియర్. ఫస్ట్ క్రై ఏమో ఒక పక్కా గ్రోత్ స్టాక్, అంటే రిస్క్ ఎక్కువ, రివార్డ్ కూడా ఎక్కువే. వాళ్ళ సక్సెస్ అంతా ఆ కొత్త క్విక్ కామర్స్ బిజినెస్ మీద ఆధారపడి ఉంది. ఇక గుజరాత్ ఆల్కలీస్ విషయానికొస్తే ఇదొక సేఫ్ వాల్యూ పిక్. ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి, కెమికల్ సెక్టార్లో ఉన్న పాజిటివ్ ట్రెండ్స్ నుంచి బెనిఫిట్ పొందుతోంది. ఇది స్టేబుల్ కంపెనీ. రైట్, ఇక మనం ఫైనల్ అనాలిసిస్కి వచ్చేసాం. కొన్ని ముఖ్యమైన విషయాలు, అలాగే ఒక డిస్క్లైమర్ కూడా ఉంది. సో ఫైనల్గా మనం ఏమర్థం చేసుకోవాలి? సింపుల్, ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది కంప్లీట్గా మన రిస్క్ తీసుకునే కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎక్కువ రిస్క్ తీసుకుని ఎక్కువ రిటర్న్స్ ఆశించే వాళ్ళైతే ఫస్ట్ క్రై లాంటి గ్రోత్ స్టాక్స్ వైపు చూడొచ్చు.
లేదు, నాకు సేఫ్ అండ్ స్టడీ ఇన్వెస్ట్మెంట్ కావాలనుకుంటే గుజరాత్ ఆల్కలీస్ లాంటి వాల్యూ స్టాక్స్ బెటర్ ఆప్షన్. అయితే ఒక ముఖ్యమైన గమనిక, నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని కాదు. ఇక్కడ మనం మాట్లాడుకున్నదంతా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అస్సలు కాదు. దయచేసి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు మీ సొంత రీసెర్చ్ చేయండి లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి. సరే, ఈ అనాలిసిస్ అంతా అయ్యాక ఇప్పుడు అసలైన ప్రశ్న ఒకటి మిగిలింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ కండిషన్స్లో హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ వెంట వెళ్లడం కరెక్ట్ స్ట్రాటజీనా, లేక అండర్ వాల్యూడ్గా ఉన్న సేఫ్ స్టాక్స్లో ఉండటమా? మీరేమనుకుంటున్నారు? దీని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ.